నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి, మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేతన్నల సంక్షేమమే లక్ష్యం. సిరిసిల్లలో మంత్రి సీతక్క పర్యటన. గ్యారంటీ పథకాల బాకీ తీర్చండి. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచిన బీఆర్ఎస్ నాయకులు. పేషెంట్ పట్ల ప్రభుత్వ వైద్య సిబ్బంది కర్కశత్వం. మీడియా చొరవతో బాధితురాలికి వైద్యం. సిరిసిల్ల జిల్లా యువకుడికి అరుదైన గౌరవం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మణిసాయి వర్మ. ఇక వార్తల్లోని వివరాలు. నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకట్రావు నగర్ లో పర్యటించిన మంత్రి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చీరల తయారీ ప్రక్రియని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ విధానం చూసేందుకు తాము సిరిసిల్లకి వచ్చినట్లు తెలిపారు. 12 నెలలు పని కల్పించాలని కార్మికులు కోరుతున్నారని, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీతక్క వెంట చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి, రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని. తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ, హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా వెమ్లవాడలో 50 crores తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాన్ డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది. మరి మొన్ననే మా అంగన్వాడీలో కూడా ఇక్కడే నేతన్నలతో నేర్పించి దాదాపుగా 75,000కు పైగా అంగన్వాడీ ఆయలు, అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం, ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి. కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం వెమ్లవాడలో పెట్టింది, మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి 22 నెలలు బాకీ పడిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. గ్యారంటీ పథకాల బాకీ తీర్చాలని, కాంగ్రెస్ నాయకులని ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుని గడప గడపకి అందించిన ఆయన గ్రామస్తులకి అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చుతామని, చివరికి మోసం చేసిందని అన్నారు. వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు, మహిళలకు 2,500 రూపాయల సాయంతో పాటు తులం బంగారం వంటి అనేక పథకాలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకుల్ని బాకీపై ప్రశ్నించాలని కోరారు. 4,000 అంటే 44,000 రూపాయలు మీకు బాకీ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీ ఊర్లో కాంగ్రెస్ ఉన్నారు కదా, గ్యారంటీ కార్డు ఎలక్షన్లో అప్పుడు ఇచ్చారు కదా, ఇది పట్టుకొని వస్తేనే పైసలు ఇస్తాం, 100 రోజులు ఇది పట్టుకొని దాచుకొని ఇదే సర్టిఫికేట్ అన్నారు. 2,500 ఇస్తాన్నారు, నెలకు ఇస్తాన్నారు కదా తెల్ల రేషన్ కార్డు. మీకు 55,000 బాకీ, అంటే మీ ఇంట్లోనే 55 44 లక్ష, ఒక 1000 తక్కువ లక్ష. ఈ 5 ఓట్లకు వచ్చే వరకు ఇంకా పెరుగుతాయి ఇవి. కనుక మీకే 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు. అవి ఇచ్చినాక ఓట్లాడు. ఎందుకంటే
మీ వయసులో మా వయసులో ఇట్లా ఓట్ల కార్డులు కూడా ఎవరు పంచలే. గ్యారంటీ అది. అరే గ్యారంటీ అని చెప్పి మనకు కేసీఆర్ ఇచ్చే 2000 నోట్ల మన్ను కొట్టడానికి నమ్మించి మోసం చేశారు కనుక ప్రాణాలు కాపాడే స్థానంలో ఉన్న కొందరు వైద్య సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారు. ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ ని తీవ్ర ఇబ్బందులకి గురిచేశారు. కనీసం పరీక్ష కూడా చేయకుండానే వెనక్కి తిప్పి పంపించారు. చివరికి మీడియా చొరవతో బాధితురాలికి చికిత్సనందించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఆమె వెంట ఎవరూ లేకపోవడంతో వైద్యుల వద్దకి వెళ్లి, సారు జ్వరంగా ఉంది, కొంచెం చూడండి, గోళీ అయినా ఇవ్వండి, దండం పెడతా అంటూ మొరపెట్టుకుంది. దీనికి వైద్యులు అత్యవసర కేసులైతేనే పరీక్షిస్తామంటూ ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో ఒంట్లో సత్తువ లేని బాధితురాలు ఆసుపత్రి ఎదుట ఉన్న బెంచీపై పడుకుంది. ఇది గమనించిన కొందరు పాత్రికేయులు ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని వైద్యులకి సమాచారం అందించారు. ఎట్టకేలకు పాత్రికేయుల చొరవతో బాధితురాలికి వైద్యులు చికిత్స అందించారు. ఇప్పుడు నేనంటే కొంచెం మంచిగా ఉన్నా, సీరియస్ ఉంటది, ప్రాణాలు పోయేటట్టే కదా ఇది చేసేదంతా. నాకు జ్వరం బాగా వచ్చిందంటే 4 రోజుల నుంచి ఏం చేసినావు నువ్వు, రాలేదు ఎందుకు పొద్దుగాల అంటే ఒక సిస్టర్ ఉండి రక్త పరీక్షకి అయితే ఇచ్చి పొమ్మంటే ఒక కాంపౌండర్ మరి డాక్టర్ అంటుండు, ఇప్పుడు లేదు ల్యాబ్లకు పోయి నువ్వు అదేంది ఓపీలకు పోయి ఓపీ రాపించుకోవచ్చుకోపో అంటే ఇప్పుడు ఓపీ ఉంటుందా? ఆదివారమేనా అంటే ఆదివారం అవుతుంది, ఏ వారం అవుతుంది, సర్కారు దవాఖానే గవర్నమెంట్దేనా, మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుర్రా మాకు జీతాలు తీసుకుంటలేరా, బుక్కానికి వస్తుర్రా మాకు చేసుకోవడానికి, ప్రజలకు సేవ చేస్తానికే కదా మీరు ఉన్నది. లక్షల జీతాలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు కదా. తీసుకున్నప్పుడు మా సొంత గరీబులకే కదా పెట్టింది గవర్నమెంట్ దవాఖాన. మరి ఇక నువ్వే నాకు 2 గ్లూకోజులు పెట్టు సార్, నేను పొద్దున వెళ్ళికొని పెట్టుకొని పో అంటున్నావు, నువ్వే రాసుకొని పెట్టుకొని పో అంటున్నావు. నేను రాసుకొని పెట్టుకున్నాక నువ్వేమిట్టుకున్నావు. ఇప్పుడంటే నేను మంచిగా ఉన్నా, బాగా సీరియస్ కేసు వస్తుంది, గట్టినా అంటే చచ్చిపోయే కాలమే కదా, చంపుతారా మనుషులను మీరు? సిరిసిల్ల జిల్లా యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ లో అందించిన సేవలకి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం భాగ్య దంపతుల కుమారుడు మణిసాయి వర్మ సీఎంఆర్ లో బీటెక్ చదువుతున్నాడు. చదువుతో పాటు నేషనల్ సర్వీస్ స్కీమ్ లో చేరి సమాజ సేవలో అద్భుతంగా కృషి చేసినందుకు గాను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా విపాది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మణిసాయి వర్మకి శుభాకాంక్షలు తెలిపారు. श्री वंगापल्ली मणि साई वर्मा एनएसएस स्वयं सेवक सीएमआर प्रौद्योगिकी संस्थान तेलंगाना। आपने अभिग्रहित ग्राम के लोगों को प्रधानमंत्री जीवन बीमा योजना, डिजिटल इंडिया, स्वच्छ भारत और कैशलेस इंडिया जैसी विभिन्न लाभकारी सरकारी योजनाओं के बारे में उनके घर घर जाकर जागरूक किया। आपके द्वारा 504 वृक्षारोपण एवं व्यक्तिगत रूप से 2 यूनिट रक्तदान किया गया। आपने 40 से अधिक स्वास्थ्य और टीकाकरण शिविरों में भाग लिया। श्री वंगापल्ली मणि साई वर्मा। జగిత్యాల జిల్లాలో మరోసారి విద్యార్థుల బాధ చర్చనీయాంశంగా మారింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గా పేరున్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవులు అయిపోయాక పిల్లల్ని స్కూల్ కి పంపకండి అంటూ తల్లిదండ్రులకి ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. సోమవారం ఉదయం స్కూల్ కి వెళ్లిన పిల్లల్ని టిఫిన్ బాక్స్, స్కూల్ బ్యాగులతోనే ఇంటికి పంపేయడంతో ఆ విద్యార్థులు నేరుగా కలెక్టరేట్ కి వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత 3 ఏళ్లుగా బిల్లులు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణమని స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. స్కూల్ ఫీజ్ కట్టండి అని అన్నాడు. మమ్మల్ని వేరే సెక్షన్లో కూర్చోబెట్టిండ్రు. మేము మార్నింగ్ వెళ్తే పంపించేశారు. పేరెంట్స్కి సాటర్డే కాల్ చేసి పంపించకండి అని చెప్పారు. గవర్నమెంట్ ఫీజు ఇస్తలే అని మమ్మల్ని స్కూల్కి వెళ్తే బయటకి పంపించేశారు.
మా స్కూల్ నేమ్ శ్రీ చైతన్య హై స్కూల్. నేను స్కూల్కి వస్తే గవర్నమెంట్లో పైసలు డబ్బులు రావట్లేదు, అందుకే పంపించిళ్ళు స్కూల్ నుంచి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద గత 2 సంవత్సరాల క్రితం మా అబ్బాయికి శ్రీ చైతన్య స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం మేము డబ్బులు వస్తలేవు, అది వస్తలే ఇది వస్తలే అంటే మేమే బుక్స్ కానీ డ్రెస్సులు కానీ షూ కానీ అన్నీ మేమే కొనుక్కున్నాము. ఈ సంవత్సరం కూడా మా ఫస్ట్ ఇవి ఇస్తా అన్నారు, ఇవ్వలేరు, మేమే డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. పంపించకండి స్కూల్కి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ సార్ గారు మాట్లాడి పంపించేశారు. కానీ శనివారం రోజు ఫోన్ చేసి మాకు పిల్లల్ని స్కూల్కి పంపించకండి, మాకు డబ్బులు వస్తలేవు, మీరు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది కావద్దని చెప్పారు. సరే అల్లే అంటారు కదా అని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ పంపించాము. కానీ వాళ్ళు బయటకు పంపించేసి మాకు కాల్ చేసి తీసుకెళ్ళండి, పంపించకమని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాము, ఫోన్ కాల్ కూడా చేశాము కదా, ఎందుకు పంపించారు అది అని చెప్పంటే పోయి స్కూల్కి వెళ్ళాం. మేము అక్కడి నుంచి కూడా మళ్ళీ వచ్చి అడిగితే డబ్బులు వస్తలేవు, మేము సార్ తోటి మాట్లాడాము, డబ్బులు వస్తలేవండి, మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే మేము అంటున్నాం, సార్ మా ఎస్సీ వాళ్ళకి ఎందుకు డబ్బులు రావట్లేదు సార్, మరి మమ్మల్ని సపరేట్ ఎందుకు కూర్చోబెడుతున్నారు, మాకు కూడా సపరేట్ సి సెక్షన్ అనేది వేసి మా అబ్బాయి వాళ్ళను సి సెక్షన్ అనేది వేసి సపరేట్ ఒక క్లాస్ పెట్టేసి వాళ్ళు కూర్చోబెట్టారట ఇన్ని రోజులు. అయినా కానీ సరే డబ్బులు వస్తలే మమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా అనుకున్నాము. కానీ చూస్తే ఈరోజు కూడా పంపించకండి అని చెప్పంటే పంపించారని మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పంపించేశారు. సార్ గారికి వినతి పత్రిస్తామని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం అర్చకులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు రాజన్నతో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే రాజన్న ఆలయంలోని పూజలను భీమేశ్వర ఆలయంలో కొనసాగిస్తూ ఉండడంతో ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని అంతర్జాతీయ హాకీ ప్లేయర్ ఏండాల సౌందర్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నట్టు తెలిపారు. దర్శనం బాగా జరిగిందని, స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులకు ఆమె కృతజ్ఞతలను తెలిపారు. ప్రజెంట్ నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. చాలా రోజుల తర్వాత నేను వేములవాడ టెంపుల్కి వచ్చాను. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత గర్భగుడిలోకి దర్శనం దొరకడం చాలా సంతోషకరమైన విషయం మాకు, మా ఫ్యామిలీకి. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు కార్తీక్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి ఇక్కడ నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ వస్తాము. మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు తరలి వస్తుంది. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి అధికారులు దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.536 టీఎంసీలకు నీరు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,93,150 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,08,595 క్యూసెక్కులుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 1,00,000 క్యూసెక్కులు, ఎగువన కురిసిన వర్షాల కారణంగా 93,150 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దిగువ గోదావరిలోకి 2,08,300 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో సిటీకి 295 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తి అని, పంటలు కొనాల్సి వస్తుందని, రైతులకు యూరియాను పంపిణీ చేయలేదని జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటల్ని అమ్మడానికి ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ఇటు అకాల వర్షాలు, అటు ప్రభుత్వ వైఫల్యంతో రైతులకి దళారులే దిక్కయ్యారన్నారు. అకాల వర్షాలతో పాటు దిగుబడి తగ్గిందని, వచ్చిన పంటని అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. మొక్కజొన్నకి మొలకలు వస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. చాలా తెలివైనవాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నానని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. ఇప్పుడు నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరంకి ఏం లేదు, దిగుబడి లేదు కదా. దిగుబడి సగం అయిపోతుంది ఈసారి. ఎందుకంటే ఈసారి ఎక్కువ పంట వేసారు ఈసారి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పంట ఎక్కువ వేసినారు. కానీ వచ్చే దిగుబడి ఏంది చాలా వరకు తగ్గిపోతుంది. మా రైతులను ఆదుకోండి. అదేవిధంగా మొన్న ఏదైతే అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఉందో ఆల్రెడీ మీరు ప్రామిస్ చేసిన కంపెన్సేషను మాకు తెలిసి ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని కూడా వినబడుతూ ఉంది. దయచేసి వెంటనే రైతులకు వచ్చేటట్టు చూసుకోండి. లేకపోతే వాళ్ళు మనం చేసిన హైదరాబాద్లో మూసి పక్కన వాళ్ళు ఖాళీ చేయకపోతే గేట్లను ఒకటేసారి ఎత్తేసాడు. కావాలని స్టోర్ చేసి మామూలుగా ఏం చేస్తారు, ఒక గేటు 2 గేట్లు 3 గేట్లు అలా ఎత్తుకుండా పోతారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, వాటర్ స్టోర్ చేసి మొత్తం ఒకటేసారి 7 గేట్లు ఎత్తేసిండు. 7 గేట్లు ఎత్తేసరికి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి అని స్ట్రాటజీ ఎట్లుంటుంది. చాలా తెలివైనవాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నానని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. ఇప్పుడు నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరంకి ఏం లేదు, దిగుబడి లేదు కదా. కేసు వస్తున్నాయని ఏ పార్టీ కేసేలేదు, కాంగ్రెస్ పార్టీ కేసేసింది. ఈ అబ్బాయి మాధవరెడ్డి అని చెప్పినా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నా. మాధవరెడ్డి అనే అబ్బాయి మీరు చూడండి, దాని గురించి తను రెడ్డి జాగృతి అని చెప్పేసి పెద్ద రేవంత్ రెడ్డి ఫ్యాన్. అసలు రేవంత్ రెడ్డి కోసము చక్రాలు నడుపుకొని తిరిగిండు మన ఎలక్షన్లలో. ఆయనే కేసేసిండు. ఆ కేసు ఎవరు కొట్లాడుతున్నారు అనుకున్నావు, మయూర్ రెడ్డి అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి తమ్ముని కొడుకు. వాళ్ళ పార్టీ నిలిచిపోబెట్టిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ మొన్నే కదా సుదర్శన్ రెడ్డి గారు నిలిచింది, వాళ్ళ కొడుకే ఈ ఎలక్షన్ కొట్లాడుతున్నాడు. అంటే ఎవరు వేస్తున్నారు ఇదంతా? గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంటే కేసు వేసింది అనమాట. నీకు అర్థమైందా? అట్లాంటి పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి. ప్రతి బూత్ స్థాయిలో ప్రధాని మోదీ పథకాల్ని ప్రజలకి చేరవేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి బోగ శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించి ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు బీజేపీ ఆధిపత్యం సాధించాలని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి శ్రమతోనే విజయం సాధ్యమవుతుందని వివరించారు. ప్రతి మండలంలో, గ్రామంలో బూత్ల వారీగా కార్యకర్తల్ని సమన్వయం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని ఇంటింటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, వడ్డెపల్లి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక ప్రెసిడెంట్ చేయాలంటే ఒక 20 దప్పులు 4 బోనాలు పోయి తీసుకుపోయి ప్రెసిడెంట్ ఇస్తారు. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. కొబ్బరికాయ కొట్టాలంటే ఒక 200 మందితోటి వచ్చిన ఫండ్ సగం ఫండ్ ఖర్చు పెట్టిస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, మీరు అర్థం చేసుకోవాలా. ప్రెసిడెంట్ కాదు, కొబ్బరికాయలు కొట్టుకునే అధికారం కూడా అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్, అక్కడ ఉన్న లీడర్లకి అప్పయిన ఘనత మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి అని మీకు తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకోసమంటే మిమ్మల్ని నేను ఎందుకు అదృష్టవంతులన్నా, వేరే పార్టీ వాళ్లకు చెప్పుకునే మాటలు లేవు, చేసిన అభివృద్ధి లేదు. ఇలా ప్రతి ఓటర్ దగ్గరికి పోయి నాకు ఓటు వేయు అని అనే అర్హత వేరే పార్టీలకు లేదంటే నేను మీకు తెలియజేస్తున్నా మిత్రులారా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఉందని మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఎంపీటీసీ సభ్యుడు ఫార్మాలిటీ జడ్పీటీసీలు కానీ, ఫార్మాలిటీ ఎంపీటీసీలు కానీ, మా బామ్మారి కొడుకు, మా మేనత్త కొడుకు, మా చుట్ట, మా నాటకాలు ఆడితే నడే మిత్రులారా. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకంటే ఏడెద్దులో ఒక సింహం కదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. దయచేసి అన్యదా భావించకండి. మన నాయకులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఒక్క స్థానంలో మన వాళ్ళు ఒక్కరుంటే ఏదైనా కూడా మేము వేదిక మీద ఉన్నటువంటి అందరం కలిసి మీకోసం కొట్లాడగలుగుతాం. కానీ మన వాళ్ళ ఇద్దరు కొట్లాడినప్పుడు మేము కూడా ఏం చేయని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ.
ఒక్కసారి ఆలోచించండి. మన వాళ్ళు మనం కూడా పడకుండా, మనం కొట్లాడుకోకుండా మనం ఏదైతే ప్రజలకు సేవ చేయడానికి మనకు లభిస్తుందో ఆ అధికారం కోసం కొట్లాడదాం. ఆ అధికారం వచ్చేందుకు ప్రజలకు సేవ చేయడానికి, మరి దానికోసం కొట్లాడదాం. మనోళ్ళు ఎక్కడికక్కడ కూడా కలిసి కూర్చోండి, మాట్లాడుకోండి. గ్రామ సర్పంచ్ కోసం కానివ్వండి, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల కోసం కానివ్వండి, అందరం కలిసి కూర్చొని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న ప్రారంభమైన ఉత్సవాలు 7 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవారి దంపతులకి మహిళలు మంగళహారతులు సమర్పించిన అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, కమిటీ సభ్యులు నరసింహాచారి, కిషన్ రావు, విజయ్, కృష్ణమూర్తి, రమేష్ పాల్గొన్నారు. మొదటి రోజు అంకురార్పణం, పుణ్యవాచనం, విశ్వక్షేణారాధన. రెండో రోజు స్వామివారి దేవత ఆహ్వానం, హోమము, బలిహరణము మరియు గరుడ సంబంధించినటువంటి యొక్క గరుడస్తంభ కార్యక్రమము. తరువాత ఎదుర్కోళ్ళు. ఆ రోజు కార్యక్రమం సమాప్తం. ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణం. ఒక ప్రశ్న మనకు చాలామందికి వస్తుంటుంది. ఇది సుమారు ఈ బ్రహ్మోత్సవాల ఖర్చు ఒక 5 లక్షల వరకు ఉంటుంది. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు మంతులు? దేవునికి ఏం తక్కువ మనం పెట్టారు? ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏంది? మన పూర్వీకులు, మన సాంప్రదాయం ఏం చేసిండు? అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు లంబాడీల మహాసమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీల్ని తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కొందరు నాయకుల విధానానికి వ్యతిరేకంగా పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో లంబాడీల మహాసమ్మేళనం ఏర్పాటు చేసినట్లు గిరిజన సంఘాల నేతలు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గిరిజన తండా నుంచి పెద్ద ఎత్తున సభకు హాజరు కావాలని కోరారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు బానోత్ కిషన్ నాయక్, లావుడియ భిక్షపతి, రవి, శంకర్ నాయక్, హరియా నాయక్ తో పాటు గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. 10వ నెల 2025 రోజున బుధవారం రోజున మన హుస్నాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్, సిద్దిపేటలోని తిరుమల గార్డెన్లో జరపబోయే బంజారా సమ్మేళనానికి మరి హుస్నాబాద్ నియోజకవర్గంలోని లంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సందర్భంగా సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే బంజారా గిరిజనులను చైతన్యం చేయడానికి ఉద్యమాల పురిటిగడ్డ ఈ హుస్నాబాద్ లో 8వ తేదీ నాడు బంజారాల ఐక్యత చేయడానికి బంజారా మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉంటాం. దీనికి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి, తండాకో బండి చొప్పున 8వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి హుస్నాబాద్లో ఉన్న అమరుల స్తూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సిద్దిపేట రోడ్లో ఉన్న తిరుమల గార్డెన్లో సభ నిర్వహించబోతున్నాం. ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ. జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగ్గా వెనక నుంచి వస్తున్న కార్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం కొమటి కొండాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి శ్రీధర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్షతగాత్రుడిని చూసి ఆగారు. క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి రెఫర్ చేశారు. రేకుర్తి ఆసుపత్రిలో ఆపరేషన్ అనంతరం మళ్లీ ఇంటికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యం శంకర్ గౌడ్, క్లబ్ సెక్రటరీ జిల్లా కృష్ణ, టెక్నీషియన్ ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడి నుండి డాక్టర్స్ వచ్చి గ్రామ ప్రజలందరూ కనగర్తి మరియు పిటిలెల్లపల్లె అలాగే గుళ్ళపల్లె గ్రామాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అక్కడి నుండి కూడా అందరు వచ్చి ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మానేరు లయన్స్ క్లబ్ తరఫున కానీ తర్వాత మా ఐ హాస్పిటల్ రేకుర్తి వారిచే దాదాపుగా 1,50,000 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, రానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకి వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని గడప గడపకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి, పడాల గణేష్, కిషన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల్లో మంచి అవేర్నెస్ ఉంది, మంచి అవకాశం ఉంది. బీజేపీని గెలిపిస్తామనే భావన ప్రజలలో ఉన్నది. ఈసారి ఏది ఏమైనా సరే మనము బీజేపీని గెలిపించాలి. బీజేపీనే ఏ అభ్యర్థి అయినా సరే, జెడ్పీటీస్ కానీ, ఎంపీటీస్ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులమే గెలిపిస్తామని వారు కంకణబద్దులై మాట్లాడుతున్నారు. మరి చాలా మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మేము యూజ్ చేసుకొని ప్రజలలో పోయి చైతన్యం తీసుకొచ్చి గౌరవ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి పనులను ఇంటింటికి గడప గడపకి ప్రతి మనిషికి తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వాళ్ళకు వివరించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్ని చూసి పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నేలకొరిగింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని నిన్న కురిసిన భారీ వర్షానికి పంట నేలకొరిగిందని పలువురు వాపోయారు. దీంతో పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపి పంట నష్టం వివరాల్ని సేకరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకి చెందిన కార్యకర్తల సమావేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మాటి నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇచ్చిన హామీల్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు రాములు నాయక్, ఎస్కే సాబేరా బేగం, వైస్ చైర్మన్లు గుండాటి రామరెడ్డి, లక్ష్మణ్, వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక గింజ కూడా కోత లేకుండా
ఇవాళ కేవలం బస్తానికి కోతతోని ఇవాళ వరి ధాన్యాన్ని 100% మనమే ఉన్న మహిళా సంఘాల ద్వారా. ఎందుకంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలి, మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశం కొద్ది ఇవాళ మహిళా సంఘాల ద్వారానే గత సీజన్లో మనం మొత్తం శాడీ కూడా వారి ద్వారానే పొందడం జరిగింది. అలాగే మహిళలకు మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరిగింది, పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, పావలా వడ్డీ లేని రుణాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది, ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.